నిన్ను అర్థం చేసుకొని వారి దగ్గర నువ్వు ఎంత ప్రేమ చూపించినా అది చివరకు భారంగానే మారుతుంది. కానీ నిన్ను నిజంగా అంగీకరించే వాళ్ళ దగ్గర నీ మౌనమే సేఫ్టీలా అనిపిస్తుంది. ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండటం కాదు, విడిపోవాల్సి వచ్చినా ద్వేషం పెంచుకోకుండా ఉండగలగడం. శాంతిగా ఉండగలిగిన మనసు ఎప్పుడూ ఓడిపోదు. స్త్రీ మనసు ఆశలతో కాదు, భద్రత ఉన్నప్పుడే నిండుతుంది. పురుషుడి మనసు బలం చూపిస్తే కాదు, అర్థం చేసుకుంటే నిలబడుతుంది. నిన్ను నువ్వుగా ప్రేమించని చోట నీ విలువ నిరూపించుకోవాల్సిన పని లేదు. అక్కడ నువ్వు ఎంత ఇచ్చినా నీ మనసే నెమ్మదిగా గాయపడుతుంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ పెద్దగా అరవదు, బాధలో కూడా శాంతిగా ఉంటుంది. ఆ శాంతే పోతే ప్రేమ అన్న మాట ఖాళీగా మిగులుతుంది. పురుషుడు మాటలతో కాదు, బాధ్యతతో ప్రేమిస్తాడు. స్త్రీ కన్నీళ్లతో కాదు, ఓర్పుతో ప్రేమిస్తుంది. ఈ తేడా అర్థం కాకపోతే సంబంధం యుద్ధమవుతుంది. వదిలిపెట్టడం ఓటమి కాదు, తనను తాను కాపాడుకోవడమే. ప్రతి విడిపోవడం ఒక పాఠమే. శాంతి కోసం కొన్ని బరువులు వదలాల్సిందే. నీ బాధను పట్టించుకోని వాడు నీ జీవితంలో ఉండాల్సిన అవసరం లేదు. అతను వెళ్ళిపోతే నీ మనసుకి మొదటిసారి ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. స్త్రీ మౌనం చిన్న విషయం కాదు, అది ఆమె చివరి ఓర్పు. ఒక్కసారి అది విరిగితే ఎంత ప్రేమ ఉన్నా ఆమె వెనక్కి తిరిగి చూడదు. పురుషుడి అసలు బలం ఇతరులను ఓడించడంలో కాదు, తన కోపాన్ని అదుపులో పెట్టడంలో ఉంది. ఆ రోజు నుంచి అతని జీవితంలో శాంతి మొదలవుతుంది. నిన్ను నువ్వే అర్థం చేసుకున్న రోజు ఇతరుల మాటలు నీ విలువను తాకలేవు. ఆత్మగౌరవమే మనిషికి అసలైన రక్షణ. ప్రేమలో బాధ ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఆశల వల్ల కాదు, అర్థం చేసుకోకపోవడం వల్ల. అర్థం పెరిగితే అవసరాలు వాటంతట అవే తగ్గిపోతాయి. స్త్రీకి ప్రేమ కావాలి, పురుషుడికి గౌరవం కావాలి. ఈ రెండింటిలో ఏదైనా లేకపోతే సంబంధం మెల్లగా చనిపోతుంది. నిన్ను మార్చాలని చూసే ప్రేమ ప్రేమ కాదు, అది కంట్రోల్. నిన్ను నువ్వుగా అంగీకరించే చోటే నిజమైన అనుబంధం ఉంటుంది. ప్రేమలో గెలవాలి అనుకుంటే అహంకారం పెరుగుతుంది. శాంతిని ఎంచుకున్న రోజు రెండు మనసులు యుద్ధం కాక ఆశ్రయంగా మారతాయి. పురుషుడు అరుదుగా ఏడుస్తాడు, కానీ ఏడ్చినప్పుడు అది చాలా లోతైన నొప్పి. అది అర్థం చేసుకున్న స్త్రీ అతని జీవితంలో దేవతలాగే ఉంటుంది. నీ శాంతిని పాడు చేసేవాడు నీ జీవితానికి అవసరం లేని భారమే. ప్రేమ పేరుతో నిన్ను బాధపెట్టేవాడు నీ మార్గం కాదు. వదిలిపోయిన వాళ్ళు నీ జీవితాన్ని ఖాళీ చేయలేదు, నీ మనసుకు స్థలం ఇచ్చారు. ఆ ఖాళీలోనే నిజమైన నీవు బయటపడతావు. స్త్రీకి భద్రత లేని ప్రేమ అందమైన జైలే, పురుషుడికి స్వేచ్ఛ లేని ప్రేమ బంగారు సంకెళ్ళే. ఇది అర్థం కాకపోతే ప్రేమ నొప్పిగా మారుతుంది. నీ మౌనం బలహీనత కాదు, నీ మనసు యుద్ధం చేయకుండా శాంతిని ఎంచుకున్న ధైర్యం. ప్రేమలో ఉన్న కూడా ఒంటరిగా అనిపిస్తే అది ప్రేమ కాదు, అలవాటు మాత్రమే నడుస్తోంది అని అర్థం. పురుషుడు బాధను లోపలే దాచుకుంటాడు, స్త్రీ బాధను మోస్తూ ఉంటుంది. ఈ రెండూ అర్థం కానప్పుడు ఎంత ప్రేమ ఉన్నా చివరికి విరిగిపోతుంది. నీ విలువను నువ్వే తక్కువ చేసుకుంటే ఇతరులు గౌరవించరు. ప్రేమలో ఉన్న ఆత్మగౌరవం చాలా అవసరం. ప్రేమలో ఓర్పు ఉంటే కాలం కూడా సహాయం చేస్తుంది. అహంకారం ఉంటే క్షణాల్లోనే అన్నీ నాశనం. స్త్రీ మనసు శాంతిగా ఉంటే ఇంట్లో వెలుగు ఉంటుంది. పురుషుడు వినగలిగితే ఆ వెలుగు ఎప్పటికీ ఆరదు. నిన్ను అర్థం చేసుకోని చోట ఎన్ని వివరణలు ఇచ్చినా వృధా. మౌనంగా తప్పుకోవడమే కొన్నిసార్లు ఆత్మరక్షణ. ప్రేమ అంటే బాధను పంచుకోవడం, బాధ పెట్టడం కాదు. నీ గాయాన్ని చూసి నవ్వినవాడు
ఎప్పటికీ ప్రేమించలేడు. పురుషుడి అహంకారం కరిగితే అతడు నిజమైన మనిషి అవుతాడు. స్త్రీ భయం పోతే ఆమె స్వేచ్ఛగా ప్రేమిస్తుంది. నీ శాంతి కోసం ఒకరిని వదిలేయాల్సి వస్తే అది క్రూరత్వం కాదు, అది పరిపక్వత. అందరూ నీ ప్రయాణంలో ఉండరు. ప్రేమలో చివరికి మిగిలేది మాటలు కాదు, వాగ్దానాలు కాదు, శాంతి మాత్రమే. ఆ శాంతి ఉంటే విడిపోవడము ఒక విజయం. ప్రేమలో ఉండి కూడా భయం ఎక్కువైతే అక్కడ ప్రేమ కంటే అనిశ్చితి ఎక్కువగా ఉంది. భద్రత లేని అనుబంధం ఎంత అందమైనదైనా మనసును అలసటకు గురి చేస్తుంది. నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేవాడు నీ మనసుని కాదు, తన అవసరాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. అది కొంతకాలం నడుస్తుంది, కానీ శాంతి ఇవ్వదు. స్త్రీ ఎక్కువగా కోరేది డబ్బు కాదు, పెద్ద మాటలు కాదు, తను పడిపోయినప్పుడు పట్టుకొని ఒక భద్రమైన చెయ్యి అంతే. పురుషుడు బలంగా కనిపించినా లోపల చాలా ఒంటరిగా ఉంటాడు. ఆ ఒంటరితనాన్ని అర్థం చేసుకొనే ఒక్క మనిషి దొరికితే అతడి జీవితమే మారిపోతుంది. నీ దగ్గర ఉండి కూడా నిన్ను చిన్నగా ఫీల్ చేయిస్తే అది ప్రేమ కాదు. ఒంటరిగా ఉన్నా శాంతిగా ఉండగలిగితే అదే నిజమైన స్వేచ్ఛ. ప్రేమలో మాటల కంటే చూపించే ప్రవర్తనే ఎక్కువ నిజం చెబుతుంది. మాటలు అందంగా ఉండొచ్చు, కానీ ప్రవర్తనే మనసును నమ్మిస్తుంది. స్త్రీ ఎక్కువ రోజులు ఏమీ చెప్పకుండా సహిస్తుంది, కానీ ఒకసారి మాట్లాడడం ఆపితే అది కోపం కాదు, నిర్ణయం. అప్పుడు మాటలు ఉపయోగం ఉండవు. పురుషుడు తప్పు ఒప్పుకున్న రోజు అతడు చిన్నవాడు కాదు. అహంకారం తగ్గిన రోజు అతడు నిజమైన బలాన్ని తెలుసుకున్నవాడు. నిన్ను నువ్వు గౌరవించుకోని చోట ఎవరూ నీకు గౌరవం ఇవ్వరు. ప్రేమలో ఉన్నా ముందు నీ విలువను నువ్వే గుర్తించాలి. ప్రేమ పేరుతో నీ శాంతిని తీసుకునేవాడు నిన్ను ప్రేమించడం లేదు. అతడు నిన్ను తన ఖాళీలను నింపుకొనే వస్తువుగా చూస్తున్నాడు. స్త్రీకి మాటల ప్రేమ కాదు, స్థిరత్వం కావాలి. పురుషుడికి వాగ్దానాలు కాదు, నమ్మకం కావాలి. ఈ రెండూ లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా అది నిలబడదు. నీ మనసు అలసిపోయినప్పుడు వాదించవద్దు. నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కొన్నిసార్లు అత్యంత తెలివైన నిర్ణయం.